సో మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చాలు. సో తర్వాత మనం ఏజ్ ఖచ్చితంగా ఎట్లా ఉందనేది మనం ఈ ఫార్ములా యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. మీ అందరూ ఎక్సెల్ షీట్లో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే 1, 2 అయితే మనం జనరల్గా కౌంట్ చేసుకోవచ్చు. కానీ ఓ 10, 15, 30, 20 ఏదైనా ఆర్గనైజేషన్లో మోర్ దెన్ 500 ఎంతమంది ఉన్నా ఈజీగా ఒక చిన్న ఫార్ములాతో మీరు వాళ్ళ యొక్క ఏజ్ మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు. ఇది చిన్న ఫార్ములా, చాలా ఈజీ. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది చాలా సందర్భాల్లో మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ఎక్సెల్ చిన్న ఫార్ములాస్ మనం గుర్తు పెట్టుకోలేకపోతే ఈ విధంగా ఏదన్నా వీడియోస్ రిఫరెన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా కావాలన్నప్పుడు మనం హ్యాపీగా ఈ ఫార్ములా యూజ్ చేసి మన యొక్క ఏజ్ మనం ఖచ్చితంగా ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క షార్ట్కట్కి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. చూడండి, అన్నీ యూస్ఫుల్లే. ఏదో ఒక సందర్భంలో మనకి యూజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఈ ఫార్ములాస్ డైలీ 1, 2 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం జాబ్ ఫీల్డ్లో ఉంటే ఖచ్చితంగా మనకి యూజ్ అయ్యిద్ది. ఒకవేళ మనం ఏదన్నా ఆర్గనైజేషన్ అంటే జాబ్ ఫీల్డ్ ఏదన్నా ఓన్ బిజినెస్ అయినా కానీ ఈ ఫార్ములా ఏదో ఒక లొకేషన్లో కంపల్సరీ అయితే మనకి అవసరమైంది అనమాట. అందుకని సో ఈ ఫార్ములా మీరు ఒక్కసారి వీడియో చూస్తూనే ట్రై చేయండి. సో ఎట్లా అనిపించింది అనేది, లేదా మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసా అనేది కామెంట్ అయితే చేయండి. మీకు ఏదన్నా షార్ట్కట్కి ఫార్ములా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను షార్ట్కట్లో ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేయడానికి షార్ట్కట్ కీ అనేది నేను మీకు వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీప్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.